హాయ్ అండి అందరికీ. ఈరోజు మేమైతే ఉప్మాకైతే వెళ్తున్నాం. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఉప్మాక్ అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. ఉప్మాక వెంకటేశ్వర స్వామి సంబరం ఒక 1 మంత్ అంతా జరుగుతుందండి. దీనికోసం మా వారైతే చెప్పారు మార్నింగే రెడీ అయ్యి ఉండాలి, మీరు గంట మేకప్ అవుతారు, అంతసేపు అయితే కుదరదు, లేట్ అయిపోతే ఎండ కూడా పడుతుందని ఒకటే కేకలేశారు. అబ్బాయి మనకేం ఉండదండి, వెంటనే రెడీ అయిపోతామని చెప్పి 7కే రెడీ అయిపోయి కూర్చున్నాం. మేమైతే వచ్చేసాం. బండ్లు అయితే చాలా దూరంగా పెట్టాము. అక్కడి నుంచి అయితే నడక ప్రయాణం పెట్టమన్నారు. మేమైతే ఉప్మాక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ఫ్రీగా ఉంది. ఎందుకంటే మేము త్వరగా బయలుదేరాం కాబట్టి మాకు దర్శనం కూడా చాలా స్పీడ్గా అయిపోయింది. మెట్లు ఎక్కడ ఉండి ఒక టాస్క్, అసలు ఎక్కలేకపోయాం, నిజం చెప్తున్నాను. ఫ్రీగా ఉంటే కొంచెం ఎక్కచ్చండి, జనంలో ఉండడం వల్ల కొంచెం ఆగి ఎక్కి 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 వాళ్ళు తన్నుకుంటే వెళ్ళాల్సి వచ్చేది. కానీ తాతగారికి మాత్రం హ్యాట్సప్ కొట్టాలి. గోవిందా గోవిందా అంటూ పాపం ఒకటే అలా ఎక్కుతూనే ఉన్నారు. మేమే ఇంకా ఆయాసపడ్డం, మధ్య మధ్యలో నుంచి ఉండిపోయామండి. మొత్తానికి సగం మెట్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ కింద నుంచి మేము వచ్చామా అనిపిస్తుంది వీడియో తీస్తుంటే. ఇంకా కొన్ని మెట్లు అయితే ఉన్నాయి కదా, స్వామివారిని అది దర్శించుకుని మళ్ళీ కిందకి వచ్చేసాము. పైకి ఎక్కడం ఎంత కష్టమో కిందకి దిగడం కూడా అంతే కష్టం. మన ఏ గుడికి వెళ్ళినా సరే సింబాలిక్గా రాళ్ళు పేర్చి ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఇక్కడ ఒక ఇల్లు కట్టేసుకున్నాను లేండి. మా వాడు సింపుల్గా ఓసుల మీద జారుతా వెళ్ళిపోయాడు. మాకు అలా దిగాలని తెలియక నడుచుకుంటూ వచ్చేసాం పాపం. అక్కడే పక్కన ఓపెన్ ప్లేస్ ఉందండి, టెంట్ అది వేశారు ఫ్రీగా కూర్చోవడానికి. దర్శనం చేసేసుకుని కాసేపు అక్కడే కూర్చున్నాము. భోజనాలు ఎప్పుడు పెడతారా అని వెయిటింగ్, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా. భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి. భోజనాలు చేసేసి కాసేపు తీర్థం మొత్తం చుట్టేసాం మేము. ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే వచ్చారు. ఎవరో ఒకవేళ వీడియోలో కనిపిస్తే కానీ కామెంట్ చేయండి. మేమైతే చూసేసామండి, మీకు కూడా కనిపిస్తే చెప్పండి. మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.